హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ. సో పీజీటీ, టీజీటీ, జేఎల్కి సంబంధించిన పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఆల్రెడీ ప్రిపరేషన్ని కొనసాగిస్తూ ఉన్నారు, కొంతమంది రివిజన్లో ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది టైం టేబుల్లో. మీరు ఏం చేస్తారంటే సబ్జెక్ట్ వైజ్గా టైం టేబుల్ని డిక్లేర్ చేసుకోండి. అంటే పెడగాజీ యొక్క టైం టేబుల్ ఎప్పుడుంది, కంటెంట్ యొక్క టైం టేబుల్ ఏ రోజు ఉంది, మనకు ఎగ్జామ్ ఎప్పుడుంది, అదేవిధంగా జనరల్ స్టడీస్ యొక్క టైం ఎప్పుడుంది అలా చూసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. సో ముందుగా మనం పేపర్ 2కి సంబంధించి టీజీటీ, జేఎల్, పీజీటీ యొక్క ఎగ్జామినేషన్ ఏ రోజు ఉంది, ఏ టైంలో ఉంది అన్నది ఒకసారి చూద్దాం. టీజీటీ ఎగ్జామ్ పెడగాజీ ఆఫ్ మ్యాథ్స్ అంటే పేపర్ 2 ఎగ్జామ్ అన్నది ఆగస్టు 5 రోజు మార్నింగ్ సెషన్లో ఉండబోతుంది. దట్ ఈస్ 8:30 to 10:30. ఓకే, రైట్. అండ్ జేఎల్ ఆర్ పీజీటీ యొక్క ఎగ్జామ్ మనకి ఆగస్టు 10th రోజు, అంటే ఇంకొక 5 రోజుల గ్యాప్ ఉంటుంది. ఆగస్టు 10th రోజు 12:30 to 2:30 ఆఫ్టర్నూన్ సెషన్లో ఉంటుంది. సో హాల్ టికెట్స్ కూడా 21 నుంచి విడుదలవుతాయని చెప్పడం జరిగింది. కాబట్టి మీరు హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే అందులో క్లియర్గా డేట్ అండ్ టైం కూడా మెన్షన్ కాబడి ఉంటుంది. కాబట్టి ఆ డేట్స్ అండ్ టైమ్స్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ పేపర్ 2 పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనేది గురుకుల పరీక్షల్లో విజయం సాధించాలంటే అత్యంత కీలకమైన స్కోరింగ్ సబ్జెక్ట్. ఈ స్కోరింగ్ సబ్జెక్టుకి సంబంధించి మీరు వందల కొద్ది పేజీలు, వందల కొద్ది గంటల వీడియో క్లాసెస్ ఏమీ చూడాల్సిన అవసరం లేదు. అసలు పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనే కాన్సెప్ట్ని, అసలు ఆ సబ్జెక్ట్ని సరైన విధానంలో అర్థం చేసుకోగలిగితే ఎక్కువ మార్కుల్ని మనం సాధించవచ్చు. ఎందుకంటే ఫ్యాక్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్లో ఉన్న క్వశ్చన్స్ ఎవరైనా చేస్తారు. ఓకే, వాట్ ఈస్ ద శ్రీనివాస రామానుజం నెంబర్ అని కానీ, పై యొక్క విలువ అని కానీ, సో ఇలా డెఫినేషన్ సంబంధించి కానీ, సంవత్సరాలకు సంబంధించి కానీ, ఒక వ్యక్తులకు సంబంధించి కానీ, దీనంతా ఫ్యాక్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ అంట. ఈ ఫ్యాక్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మ్యాక్సిమం చేయగలుగుతారు, అన్ని పుస్తకాల్లోనూ ఉంటుంది. అయితే సెకండ్ థింగ్ ఏంటంటే ముఖ్యంగా ఎక్కువ క్వశ్చను కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్న సందర్భంలో, సో కాన్సెప్ట్ బేస్డ్ అంటే ఏంది, ఆ విషయాన్ని అవగాహన చేసుకొని దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ ఇస్తాడు కింద. ఆ స్టేట్మెంట్స్లో ఏబిసి కరెక్టా, ఏబిసిడి కరెక్టా, ఏసిడి కరెక్టా అన్న పంతాలో మన క్వశ్చన్ ఉంటుంది. దీంట్లో మనం అబ్జర్వ్ చేస్తే ఏంటంటే క్వశ్చన్ ఎగ్జామినేషన్లో మనము క్వశ్చన్ చూడగానే లెంతీ అనిపిస్తుంది. ఆ లెంతీ క్వశ్చన్ చదవడానికి టైం పడుతుంది. ఆ టైంలో మనం సరైన సమాధానాన్ని ఎంచుకోవాలి, మళ్ళీ అందులో చూజింగ్. ఓకే, సో ఇదంతా కూడా కాన్సెప్ట్ లెవెల్ బేస్డ్. కాబట్టి మనం ఈ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ని ట్రై చేయాలంటే ఖచ్చితంగా మనకి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా లెర్నింగ్ అనేది అవసరం. సో ఇలా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా సబ్జెక్ట్ని చాలా సూక్ష్మంగా కాన్సెప్ట్ లెవెల్లో తక్కువ సమయంలో మీకు అందించే విధంగా మీకు కోర్స్ అనేది దాదాపు ఒక 45 గంటల సమయం, మ్యాక్సిమం ఇది 35 hours to 45 hours టైంలో మీకు ఈ పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ కోర్స్ని మీకు అందించాం. సో ఈ రోజు నుంచి మీరు ఈ కోర్సుని చూసినా సరే మీకు 15 రోజుల సమయంలో ఖచ్చితంగా మీరు దీన్ని క్రాక్ చేయొచ్చు. ఇన్ 15 days టైంలో కూడా ఖచ్చితంగా ఒక 80 మార్కుల్ని సాధించే విధంగా మీకు ఈ కోర్స్ అనేది అందించడం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక టీచింగ్ మెథడ్ తీసుకుంటే ఆ టీచింగ్ మెథడ్కి సంబంధించి మన క్వశ్చన్ ఏమడుగుతాడు, వాట్ ఈస్ ద డిమెరిట్స్, వాట్ ఆర్ ద మెరిట్స్. సో ఒక మెథడ్లో ఉన్న మెరిట్స్ని ఇంకో మెథడ్లో ఉన్న మెరిట్స్తో కలిపి మన క్వశ్చనింగ్ ఏరియా లాగా అడగడం జరుగుతుంది. సో అలా అడిగినప్పుడు ఏం చేస్తామంటే మనకు కన్ఫ్యూజన్ అవుతుంది. మనం సపరేట్గా చదువుతూ ఉంటాం కాబట్టి మనకేమవుతుంది అంటే కన్ఫ్యూజన్ అవుద్ది. సో మన క్లాసెస్లో ఏం చేస్తామంటే ఇంటర్లింక్ చేసి చెప్తాం. అనలిటిక్, సింథటిక్, ఇండక్టివ్, డిడక్టివ్, ప్రాజెక్ట్ మెథడ్, ఇలా ఒకదానితో ఒకటి కంపారిటివ్ వేలో చెప్తూ సైకలాజికల్ మెథడ్ అప్రోచ్ ఉన్న వాటిని ఏ విధంగా మనకి మెరిట్స్ ఉంటాయి, దాదాపు సేమ్ మెరిట్స్ ఉంటాయి. లాజికల్ అప్రోచ్ ఉన్న వాటికి ఎలాంటి మెరిట్స్ ఉంటాయి, అవి కూడా సేమ్ మెరిట్స్ ఉంటాయి. ఈ విధంగా మనం డివైడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండక్టివ్ మెథడ్స్లో మెరిట్స్ అండ్ డిమెరిట్స్, అనలిటికల్ మెథడ్లో మెరిట్స్ అండ్ డిమెరిట్స్, ప్రాజెక్ట్ మెథడ్లో మెరిట్స్ అండ్ డిమెరిట్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్లో మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. అంటే ఇవేంటి, ఇవి నాలుగు కూడా సైకలాజికల్ బేస్డ్ మెథడ్స్. ఓకే, ఇక లాజికల్ బేస్డ్ మెథడ్స్కి వస్తే డిడక్టివ్ మెథడ్ కానీ, సింథసిస్ మెథడ్ కానీ, ఓకే, ఇన్ జనరల్లీ ఈ లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే లాజికల్ మెథడ్స్ అనమాట. సో వీటిలో ఏముంటాయంటే మెరిట్స్ అండ్ డిమెరిట్స్ సేమ్ ఉంటాయి. ఒక మెరిట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైకలాజికల్ మెథడ్ ఏం చేస్తారంటే ఇట్స్ టైం టేకింగ్ ఎక్కువగా తీసుకోవడం జరుగుద్ది.
లాజికల్ మెథడ్లో రోట్ మెమొరీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుద్ది. ఈ విధంగా మనము ఒక కామన్ ఐడియాలజీని డెవలప్ చేస్తూ వస్తాం. అలా ప్రతి చాప్టర్లోనూ కూడా మనం ఆ కామన్ ఐడియాలజీ ఏంటి అనేది డెవలప్ చేస్తూ మీకు అత్యంత తక్కువ సమయంలో ఈ పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ కోర్సుని డిజైన్ చేయడం జరిగింది. సో మీరు ఈ పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఇప్పుడు కూడా క్విక్ రివిజన్ కోసం అంటే 30 నుంచి 40 గంటలు అంటే డైలీ 2 అవర్స్ చూసుకున్నా సరే మీ కంప్లీట్ కోర్స్ అనేది పూర్తవుతుంది. కాబట్టి ఈ సమయంలో కూడా మీరు దీన్ని తీసుకోవచ్చు. మీరు ఫర్దర్ డీటెయిల్స్ కోసం కావాలనుకుంటే 88560706 కాల్ చేయండి. ఈ 15 రోజుల సమయాన్ని మీరు ఎక్కువగా పెడగాజీ కోసమే కేటాయించడానికి ప్రయత్నం చేయండి. ఆగస్ట్ 5 టీజీటీ ఉంది కాబట్టి పీజీటీ రాసేవారు ఎగ్జాక్ట్గా టీజీటీ కూడా రాస్తారు. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ టీజీటీ పరీక్ష పూర్తయ్యేటప్పటికే పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ యొక్క కంప్లీట్ ప్రిపరేషన్ అయిపోయి ఎగ్జామ్ రాస్తారు. మళ్ళీగా 10th కోసం మళ్ళీ మీరు పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ ముట్టుకోకండి. ఆ బిఫోర్ డేనో డే బిఫోర్ డేనో మీరు చూసుకుంటే సరిపోతుంది. అంటే మీ యొక్క టార్గెట్ ఆగస్ట్ 5 వరకు ఈ 15 రోజుల సమయం కంప్లీట్గా పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీ యొక్క సమయంలో ప్రిపరేషన్లో ఒక 8 అవర్స్ ఆఫ్ టైం ఉంటే ఆ 8 అవర్స్ ఆఫ్ టైంలో మ్యాక్సిమం 60% అంటే ఆల్మోస్ట్ ఒక 5 అవర్స్ ఆఫ్ టైంని మీరు ఓన్లీ ఈ పేపర్కి మాత్రమే కేటాయించండి. 5 అవర్స్ ఆఫ్ టైం. ఈ 5 అవర్స్ ఆఫ్ టైంని మీరు పెడగాజీ ఆఫ్ మ్యాథ్స్ కేటాయించి మిగతా 3 అవర్స్ ఆఫ్ టైంని వేరే వాటికి కేటాయించుకుని అంటే మ్యాథమెటిక్స్ కంటెంట్ చూడడం కోసం కానీ జనరల్ స్టడీస్ చదవడం కోసం కానీ మీరు కేటాయించండి. కానీ ఈ 15 రోజులు మాత్రం పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. 5 అవర్స్ ఆఫ్ టైంని మీరు దీని మీద స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువగా ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంగ్లీష్ మీడియం పుస్తకాలని ముందేసుకొని ఆ 100 కొద్ది పేజీలని లైన్ టు లైన్ చదవాల్సిన అవసరం లేదండి. సో మీకు మన క్లాసెస్ కనుక ఏంటంటే మీకు ఎలాంటి మెటీరియల్ కూడా ఒకవేళ చదివినా కూడా మీకు ఈజీగా డైజెస్ట్ అవుతూ ఏ పాయింట్ తీసుకోవాలి ఏ పాయింట్ తీసుకోవద్దు అనే విషయం కూడా మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఆల్ ది బెస్ట్. సో ఈ సెషన్లో మనం ఏం చేద్దామంటే ఎవాల్యుయేషన్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ మనకి ఏ విధంగా అడిగాడు, ఆ క్వశ్చన్స్ మనం ఏ విధంగా అటెంప్ట్ చేస్తామన్నది ఒకసారి చూద్దాం. ఓకే, మనందరికీ తెలుసు దట్ ఇస్ ఎవాల్యుయేషన్. ద నోవే డేస్ వీఆర్ యూజింగ్ కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్. అసలు ఎవాల్యుయేషన్ ప్రాసెస్ ఏంటి, ఎవాల్యుయేషన్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఏ విధంగా ఉంటాయి, ఆ ఎవాల్యుయేషన్లో ఉపయోగించే ప్రశ్నల యొక్క సరళి యొక్క కాన్సెప్ట్స్ కానీ వాటి యొక్క మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఏ విధంగా ఉంటాయని మొత్తం మీద దీనిపైనే క్వశ్చనింగ్ అనేది ఉండడం జరిగింది. ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ టూల్ ఈల్డ్స్ సేమ్ స్కోర్ ఆన్ రిపీటెడ్ అడ్మినిస్ట్రేషన్ విత్ ఏ టైమ్ గ్యాప్ దెన్ టూల్ ఈజ్ సెట్ టు హ్యావ్. టూల్ ఈజ్ సెట్ టు హ్యావ్ అంటే ఏంది ఇక్కడ అంటే ఒక టూల్, ఒక పరీక్ష. టూల్ అంటే ఒక పరీక్షని రిపీటెడ్ అడ్మినిస్ట్రేషన్స్ ఓకే ఒక చిన్న టైం గ్యాప్ ఇచ్చి అదే పరీక్షని మళ్ళీ నిర్వహిస్తే సేమ్ స్కోర్ వస్తే దానికి ఏ లక్షణాన్ని కలిగి ఉంది అంటాడు. కాంప్రిహెన్సివ్నెస్ కాదు. కాంప్రిహెన్సివ్నెస్ అంటే ఓవరాల్గా మనం చూడడం. ఆబ్జెక్టివ్లీ కాదు. ఆబ్జెక్టివ్లీ ఇన్ దట్ మీన్స్ మనం పెట్టాలనుకున్న పరీక్ష యొక్క లక్ష్యం నెరవేరిందా లేదా. రిలయబిలిటీ, రైట్. సో వాట్ ఈస్ దట్ రిలయబిలిటీ? వాట్ ఈస్ ద మీన్ బై రిలయబిలిటీ? ఒక పరీక్ష ఎన్ని సందర్భాల్లో నిర్వహించినా, ఎన్ని విధాలుగా నిర్వహించినా, ఎంతమంది చేత నిర్వహించినా సేమ్ స్కోర్ రావడం, దాన్ని రిలయబిలిటీ అంటాం. ఓకే, రైట్, రిలయబిలిటీ. నెక్స్ట్ వన్, ఎ టూల్ ఈజ్ డిజైనడ్ టు measure the content of probability and it measure only probability. Of course, language component is ignored, then the test possesses the characteristic of. ఓకే, నువ్వు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ పేపర్ చదివేటప్పుడు కూడా ఒక టెక్నిక్ని వాడండి. ఏంటంటే అసలు క్వశ్చన్ అనేది ఎక్కడ ముగుస్తుంది, క్వశ్చన్లో ఆ కాంపోనెంట్ దేన్ని సూచిస్తుంది. ఇక్కడ చూడండి, ఇట్ మెజర్స్ ఓన్లీ ప్రాబబిలిటీ. ఇక్కడ అంతే సింపుల్, క్వశ్చన్ అయిపోయింది. ఇక్కడికి నువ్వు ప్రాబబిలిటీ మీద ఎగ్జామ్ పెట్టావు, ఆ ఎగ్జామ్ ప్రాబబిలిటీని మాత్రమే టెస్ట్ చేస్తుంది. అంతేగాని ఆ ఎగ్జామ్ ప్రాబబిలిటీని మాత్రమే టెస్ట్ చేస్తుంది. అంటే అనుకున్న విధంగా ప్రాబబిలిటీ అనేది ఒక చాప్టర్ కంటెంట్, ఆ కంటెంట్ని మాత్రమే టెస్ట్ చేస్తుంది. ఇక మిగతా దేనికి కూడా విలువనివ్వట్లేదు. దట్ ఈజ్ కాల్డ్ కంటెంట్ వ్యాలిడిటీ. ఓకే, వెర్ ఇస్ దట్ కాంకరెంట్ వ్యాలిడిటీ? ఇక్కడ కంటెంట్ వ్యాలిడిటీ. ఓకే, అంటే ఆ కంటెంట్కి సంబంధించింది మాత్రమే అది టెస్ట్ చేస్తుంది. ఎందుకు కంటెంట్ అంటున్నాను ఇక్కడ? ప్రాబబిలిటీ ఈజ్ ఏ చాప్టర్. ఆ చాప్టర్లో ఉన్న కంటెంట్ ఆధారంగా మాత్రమే మనం దాన్ని అక్కడ మెజర్మెంట్ చేస్తున్నాం. కాబట్టి దట్ ఈజ్ కంటెంట్ వ్యాలిడిటీ. ఇట్ ఈజ్ ఏ కంటెంట్ వ్యాలిడిటీ. ఓకే, సింపుల్, రైట్. ఈ విధంగా సింప్లిఫై చేస్తూ అర్థం చేసుకోవాలి తప్ప ఆ పదాన్ని
ఆ మొత్తం సమాచారాన్ని మనం ఏదో బట్టి పట్టడం ద్వారా మనకు ఆన్సర్స్ రావు. ఎ టూల్ కవర్స్ ఆల్ ఆబ్జెక్టివ్స్. ఇక్కడ చూడండి ది వర్డ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆల్ ఆబ్జెక్టివ్స్, ఓకే, అన్ని రకాల లక్ష్యాలు నెరవేరుతున్నాయి. అండ్ ఆల్ ఆబ్జెక్టివ్స్ ఆర్ సెలెక్టెడ్ ఫర్ ద కోర్స్. శాంపిల్స్ ఎంటైర్ సిలబస్, పూర్తి సిలబస్లోని శాంపిల్స్ని సేకరించింది. కంటైన్స్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ టెస్ట్ ఐటమ్స్, అన్ని రకాల టెస్ట్ ఐటమ్స్ని తీసుకోబడింది. అండ్ ఆల్ డిఫికల్టీ లెవెల్స్, అన్ని విధాల డిఫికల్టీ లెవెల్స్ని కూడా ఆ టెస్ట్ అనేది తీసుకోవడం జరిగింది. దెన్ ఇట్ ఈజ్ అంటే వెన్ దెర్ ఈజ్ ఏ ఆల్ రౌండ్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి దీంట్లో, దట్ ఈస్ కాల్డ్ ఆల్ రౌండ్. ఇన్ దట్ మీన్స్ కాంప్రిహెన్సివ్. ఓకే, సో ద వర్డ్ ఈజ్ కాంప్రిహెన్సివ్. వెరీ సింపుల్. ఓకే, ఇలా అన్ని రకాలుగా ఆ ప్రశ్న కనుక మనల్ని టెస్ట్ చేస్తే ఆల్ ఆబ్జెక్టివ్స్, ఆల్ కాంపోనెంట్స్ ఫ్రమ్ ద సబ్జెక్ట్స్, ఆల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఆల్ టైప్ ఆఫ్ డిఫికల్టీ లెవెల్స్ ఉన్నాయి. దాన్నే మనం ఏమంటారంటే కాంప్రిహెన్సివ్ అంటాం. కాంప్రిహెన్సివ్ అంటే మొత్తంగా చూడడం. ఓకే, అన్ని అంశాలని ఇమిడింపజేయడాన్ని కాంప్రిహెన్సివ్ అంటాం. రైట్, వెరీ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్, రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఎ టీచర్ సెడ్ that Rajni has 90% of attendance, hence she is sent for public examination. Nitin has 25% of attendance, hence he is not sent for the public examinations. Which of the following is true? The teacher took the decision on the basis of. అటెండెన్స్ ప్రాతిపదిక పైన మనం పరీక్షకి పంపిస్తున్నాం. అటెండెన్స్ అనేది ఒక మెజర్మెంట్. ఎందుకు మెజర్మెంట్ అని చెప్తున్నాం? ద మెజర్మెంట్ ఈజ్ quantity. Measurement had quantity. 90% is quantity, not quality. 25% is quantity. 100కి 90 రోజులు వచ్చావు అని ఒక సంఖ్యాత్మకంగా సూచించడం ఏమంటారంటే క్వాంటిటీ అనంట. క్వాంటిటీని చూపించే టూల్ని మెజర్మెంట్ అంట. అటెండెన్స్ గురించి చెప్తున్నాడు కాబట్టి దిస్ ఈజ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ అటెండెన్స్ కాదు, మెజర్మెంట్ ఆఫ్ అటెండెన్స్. మెజర్మెంట్ ఆఫ్ అటెండెన్స్, కంప్యూటేషన్ కాదు. ఓకే, మెజర్మెంట్ ఆఫ్ అటెండెన్స్. సో ఒక టూల్ కనుక సంఖ్యాత్మకంగా నీకు సమాధానం చెప్తే దాన్ని మెజర్మెంట్ అంటాం. ఆ బేసిస్ పైన మనము విద్యార్థిని పైకి పంపిస్తున్నాం కాబట్టి, అంటే ఎగ్జామ్కి పంపిస్తున్నాం కాబట్టి దాన్ని మెజర్మెంట్ అటెండెన్స్ అంటాం. ఓకే, సింపుల్. మెజర్మెంట్ ఆఫ్ అటెండెన్స్ పైన ఆ టీచర్ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, బిలో ఆర్ 2 columns A and B. 4 qualities of test are written in column A. Their brief explanation in column B in scrambled order. Match the correctly. అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్. మీరు మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసేటప్పుడు మీరు ఒక టెక్నిక్ని ఉపయోగించండి జాగ్రత్తగా. ఏంటంటే మీకు ఇందులో ఏదో ఒక అంశం గురించి తెలిసి ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, ఇక్కడ చూడండి, ఆబ్జెక్టివ్లీ, రిలయబిలిటీ, వ్యాలిడిటీ, ఇంటర్ప్రిటబిలిటీ. ఓకే, నేను ఇందులో మీకు ఆల్రెడీ ఆబ్జెక్టివ్లీ గురించి చెప్పా, రిలయబిలిటీ గురించి చెప్పా, వ్యాలిడిటీ, ఇంటర్ప్రిటబిలిటీ. ఇంటర్ప్రిటబిలిటీ అంటే చెప్తాను చూడండి. ఇంటర్ప్రిటేషన్ ఇన్ దట్ మీన్స్ వ్యాఖ్యానించడం. ఏదైనా ఒక విషయాన్ని అంటే రిజల్ట్ని వ్యాఖ్యానిస్తాం మనం. ఒక విద్యార్థికి 60% అబోవ్ మార్క్స్ వచ్చాయనుకోండి. ఎ స్టూడెంట్ హీజ్ మెజర్డ్ 60% ఆఫ్ మార్క్స్, ఇన్ దట్ మీన్స్ ఈజ్ ఫస్ట్ క్లాస్ ఇన్ హీస్ గ్రేడ్ అని ఒక వ్యాఖ్యానాన్ని చెప్తే 60 మార్కులను కాకుండా దాన్ని వివరించి చెప్తుందని ఏమంటారు? ఇంటర్ప్రిటేషన్ అంట. సో ఇంటర్ప్రిటబిలిటీ ఒక్కదాన్ని చూజ్ చేసుకున్నాను నేను ఇక్కడ చూస్తున్నాను. స్కోర్స్ దట్ కంపారబుల్ ఫర్ ద స్టాండర్డ్ వన్, yielding the same scores of irrespective of examiner, yielding the scores that are explainable. What is that? Explainable అంటే ఎక్స్ప్లెయిన్ చేయగలగడం. కాబట్టి డీకి ఏముంటుంది? 3 ఉంటుంది. ఫస్ట్ నేను దీన్ని మ్యాచ్ చేస్తా, D3 రైట్ అండి. D3 అనేది 2 చోట్ల ఉంది. ఓకే, D3 అనేది ఎక్కడ ఉందండి? 2 చోట్ల ఉంది. ఇక ఇంకో విషయాన్ని చూస్తే ఆబ్జెక్టివిటీ అంటే A2 A4. మళ్ళీ సెకండ్ది మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో ఆబ్జెక్టివిటీ అంటే 2 ఆప్షన్, 4th ఆప్షన్ మనం ఫైండ్ అవుట్ చేస్తే చాలు. ఆబ్జెక్టివిటీ ఈల్డింగ్ ద సేమ్ స్కోర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎగ్జామినర్, ఈల్డింగ్ ద సేమ్ స్కోర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ సేమ్ స్కోర్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఇక్కడ వస్తుంది. దట్ ఈజ్ రిలయబిలిటీ. రిలయబిలిటీ ఈజ్ B4. మనకి రిలయబిలిటీ గురించి ఇంతకుముందు నేర్చుకున్నాం కాబట్టి దట్ ఈజ్ B4 ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. అంటే ఏ సందర్భంలో పరీక్ష నిర్వహించినా కూడా సేమ్ స్కోర్ రావడం అనేది మనం చూస్తాం. దాన్ని రిలయబిలిటీ కింద చూస్తాం. అంటే B4 అండ్ D3 రెండింటి ద్వారా మనకు ఆన్సర్ వచ్చేసింది. ఇక A2కి ఏంటి? ఆబ్జెక్టివిటీకి ఈల్డింగ్ ద సేమ్ స్కోర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎగ్జామినర్.
ఓకే, ఎగ్జామినర్ ఎంతమంది ఎగ్జామినర్స్ ఆ ఎగ్జామ్ని నిర్వహించినా సరే సేమ్ స్కోర్ రావడం. ఆబ్జెక్టివిటీకి ఆపోజిట్ సబ్జెక్టివిటీ. సబ్జెక్టివిటీ అంటే పరీక్ష నిర్వహించే లేదంటే పరీక్ష పేపర్ దిద్దే వ్యక్తి కనుక తనకు ఇష్టం వచ్చిన స్టూడెంట్కి, తనకు నచ్చిన స్టూడెంట్కి ఎక్కువ మార్కులు వేసి నచ్చిన స్టూడెంట్కి తక్కువ మార్కులు వేయడాన్ని ఏమంటారంటే సబ్జెక్టివిటీ అంటాం. సో అలా వివిధ రకాల ఎగ్జామ్, ఇప్పుడు నేను దిద్దాను, ఒక విద్యార్థికి 30 మార్కులు వేసా. సేమ్ ఎగ్జామినేషన్ పేపరు వేరే టీచర్ కూడా దిద్దితే అదే 30 మార్కులు వచ్చినాయనుకోండి, దెర్ ఇస్ ఏ ఆబ్జెక్టివిటీ ఉంది. లేదా 50 మార్కులు వచ్చాయనుకోండి, ఆ పేపర్లో సబ్జెక్టివిటీ ఉంది. అంటే టీచర్ అనేవాడు తన యొక్క పార్షియాలిటీని చూపించాడు అని అర్థం. అలా పార్షియాలిటీ లేకుండా ఇద్దరు డిఫరెంట్ ఎగ్జామినర్స్ కనుక పేపర్ని వ్యాలిడేట్ చేస్తే సేమ్ స్కోర్ రావడాన్ని ఏమంటారంటే ఆబ్జెక్టివిటీ అంటాం. సో నౌ A2 B4 C1 validity yielding the scores that are comparable to standard one. ఓకే, సో వ్యాలిడిటీ అంటే ఏంది? ఒక స్టాండర్డ్కి ఆ విలువ, వ్యాలిడిటీ అంటే విలువ, ఆ వాల్యూకి తగ్గట్టుగా ఆ స్టాండర్డ్కి రీచ్ అయ్యామా లేదా అని చెప్పే స్కోర్స్ని ఏమంటారంటే వ్యాలిడిటీ అని అంటాం. ఓకే, రైట్, దిస్ ఇస్ ద క్వశ్చన్, వెరీ సింపుల్. మనం మ్యాచ్ ద ఫాలోయింగ్స్లో ఇలా ఒకదాన్ని చూస్ చేసుకొని మనం మిగతా వాటికి ఆన్సర్ చేయవలసి ఉంటుంది. రా బిలో 2 columns A and B, forms of test items are written in column A and their qualities in column B, scrambled order. Same thing, right? Essay type questions and దాని యొక్క లక్షణం ఏ విధంగా ఉంటుంది. షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ టైప్ క్వశ్చన్, మల్టిపుల్ చాయిస్ టైప్ క్వశ్చన్స్. ఓకే, నేను ఇంకొక టెక్నిక్ కూడా చెప్తాను మీకు ఎగ్జామినేషన్ హాల్లో ఉపయోగపడే విధంగా. దాంతోపాటు ఆప్షన్స్ కూడా గమనించాలి. ఆప్షన్స్ గమనిస్తున్నప్పుడు A1 A4 B4 B1 C2 C2 D3 D3, ఇగో ఇక్కడ చూడండి, ఇవి రెండు కామన్ ఉంది. అంటే ఎగ్జామినర్ మనల్ని ఈ రెండింటిలో మనల్ని తిప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి D3ని అబ్జర్వ్ చేస్తాం. వాట్ ఈస్ ద D? మల్టిపుల్ టైప్కి 3ని మ్యాచ్ చేశాడు. మోస్ట్ ప్రాబిలిటీ ఫర్ గెస్సింగ్ అండ్ కాపింగ్. అవును, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఏముంటుందండి? ఆన్సర్ని 4 ఉంటుంది. ఇది గెస్ చేస్తాం, ఇది సి అనుకోండి, సిసి అని ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. అంటే గెస్ చేయొచ్చు, కాపీ చేయొచ్చు. కాబట్టి D3 ఈజ్ ద రైట్ వన్. అంటే రెండింటిలో ఏదో ఒక ఆన్సర్ ఉంటుంది. ఓకే, సో C2 కూడా రైట్ ఆన్సర్, ఎందుకంటే D3 అనేది ఇంకెక్కడ లేదు కాబట్టి. ఇక మిగిలింది A1 A4 అదొక్కటి తెలుసుకుంటే చాలు. సో A1 ఎస్ఏ టైప్ క్వశ్చన్, మోడరేట్ సబ్జెక్టివ్ అండ్ మోడరేట్ ఆబ్జెక్టివ్. నో, మోడరేట్ సబ్జెక్టివ్ అండ్ మోడరేట్ ఆబ్జెక్టివ్ ఉండదు. మోడరేట్ సబ్జెక్టివ్ అండ్ మోడరేట్ ఆబ్జెక్టివ్ దేనికంటే షార్ట్ ఆన్సర్స్కి ఉంటుంది. సో ఎస్ఏ టైప్ క్వశ్చన్స్కి మోస్ట్ ఆఫ్ ది సబ్జెక్టివిటీ, లో ఆఫ్ ఆబ్జెక్టివిటీ ఉంటుంది. సబ్జెక్టివిటీ అంటే ఏంది? ఎగ్జామినరే కాదు, విద్యార్థి యొక్క సబ్జెక్టు కూడా, అంటే విద్యార్థి యొక్క ఆలోచన విధానం కూడా ఎగ్జామినర్లో అంటే పరీక్ష రాసే విధానంలో మనకి ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఎస్ఏ టైప్ క్వశ్చన్స్లో ఏముంటాయంటే మోర్ సబ్జెక్టివ్ అండ్ లీస్ట్ ఆబ్జెక్టివ్. కాబట్టి A4. ఓకే, వెర్ ఇస్ ద ఆన్సర్? A4. దిస్ ఈస్ ద ఆప్షన్, రైట్ అండ్ A4 ఈజ్ ద ఆప్షన్. అంటే కింద ఇవ్వబడిన ఆప్షన్స్లో మ్యాచ్ ద ఫాలోయింగ్లో కూడా కామన్గా మ్యాచ్ అయిన వాటిని చూసుకొని కూడా వీ కెన్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ఓకే, రైట్ అండ్ దీస్ ఆల్ ఆర్ ద టెక్నిక్స్ ఫర్ ద మల్టిపుల్ చాయిస్ ఆఫ్ క్వశ్చన్స్, రైట్ అండ్ నెక్స్ట్ వన్, ద రిలయబిలిటీ ఆఫ్ ఎ టెస్ట్ మే బీ ఎస్టాబ్లిష్డ్ బై రిలయబిలిటీ. ఓకే, రిలయబిలిటీని మనం ఏ విధంగా టెస్ట్ చేస్తామంటే మనకి టెస్ట్ రీటెస్ట్ మెథడ్ అనేది ఉంటుంది. సో ఉందా ఇక్కడ టెస్ట్ రీటెస్ట్ మెథడ్? ఎస్, టెస్ట్ రీటెస్ట్ మెథడ్ అనేది ఉంటుంది. దాని ద్వారా మనము క్వశ్చన్స్కి అంటే టెస్ట్ని మళ్ళీ టెస్ట్ చేయడం జరుగుద్ది. ఓకేనా, స్ప్లిట్ ఆఫ్ మెథడ్ అనేది ఉంటుంది. అలా మనకు 4 మెథడ్స్ ఉంటాయి. వాటి డీటెయిల్గా మనము వీడియో క్లాసెస్లో డిస్కస్ చేసాం. సో సింపుల్, రిలయబిలిటీని టెస్ట్ చేసేది టెస్ట్ రీటెస్ట్ మెథడ్. అండ్ బిలో ఆర్ 2 columns A and B, టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆర్ written in column A and their brief explanation column B in scrambled order. సో ఇదొక టూల్, ఇదొక దాని యొక్క లక్షణం. సో ఏముంది? ఇంటర్వ్యూ షెడ్యూల్, చెక్ లిస్ట్, రేటింగ్ స్కేల్, ఒపీనియన్. మళ్ళీ సేమ్ థింగ్, దీని ఏమన్నా ఆప్షన్స్ని అబ్జర్వ్ చేస్తే కామన్ ఆప్షన్స్ ఎక్కడన్నా ఉన్నాయా అని చూస్తుంటే C1 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 మూడిట్లో ఉంది కాబట్టి ఆ మూడిట్లో మన ఆన్సర్ ఉంటుంది. C1 అంటే ఏంది? రేటింగ్ స్కేల్. రేటింగ్ స్కేల్ ఇండికేటింగ్ హౌ మచ్ ద గివెన్ క్వాలిటీ ఈజ్ ప్రజెంట్. క్వాలిటీ అంటే 5 స్టార్ రేటింగా, 4 స్టార్ రేటింగా, 3 స్టార్ రేటింగా, 2 స్టార్ రేటింగా, దట్ ఈజ్ రేటింగ్ స్కేల్. ఓకే, సో C1 ఈజ్ ఓవర్. నెక్స్ట్ ఇంటర్వ్యూ అంటే ఫేస్ టు ఫేస్ కన్వర్సేషన్. ఇక్కడ ఉంది చూడండి, ఫేస్ టు ఫేస్ కన్వర్సేషన్. సో A2 ఎక్కడుంది? ఇందులో ఉంది. సో A2 ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. కాబట్టి విచ్ ఈస్ ద ఆప్షన్? సింపుల్ థింగ్, దట్ ఈజ్ A2 ఈజ్ ఫేస్ టు ఫేస్. సో నీకు ఇంటర్వ్యూ ఫేస్ టు ఫేస్ కన్వర్జేషన్ తెలిసినా సరే నువ్వు డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేస్తావు. కాబట్టి మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ వచ్చినాయి కదా అని చెప్పేసి మీరు కంగారు పడకండి. క్వశ్చన్ పెద్దగా ఉన్నా సరే దాన్ని టెక్నికల్గా, లాజికల్గా ఆలోచిస్తే మాత్రం
చాలా సింప్లిఫై చేసి ఆన్సర్ని గుర్తించవచ్చు. అంటే ఎగ్జామినేషన్ హాల్లో ద సైకాలజీ హౌ వీఆర్ బిహేవింగ్ విత్ అ క్వశ్చన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే రైట్. నెక్స్ట్ రేటింగ్ స్కేల్ అయిపోయింది. చెక్ లిస్ట్ అంటే ఇండికేట్ ద హౌ మచ్ ద గివెన్ క్వాలిటీ. రేటింగ్ స్కేల్ చెక్ లిస్ట్ అంటే మనం ఎంతవరకు రైటా రాంగా ఎస్ఆర్ నో చెప్పేది, ప్రజెన్స్ ఆర్ ఆప్షన్స్ అంటే ఎస్ఆర్ నో చెప్పేదాన్ని రేటింగ్ స్కేల్ అంటాం. ఒపీనియన్ అంటే ఏంది, నువ్వు ఒక విషయానికి అగ్రి అవుతున్నావా డిజగ్రీ అవుతున్నావా చెప్పేదాన్ని ఒపీనియనల్ అంటాం. సో దిస్ ఈస్ ద కాంటెక్స్ట్, దట్ ఈస్ ఫోర్త్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ లిమిటేషన్ ఆఫ్ ఎస్ఏ టైప్ ఎగ్జామినేషన్. ఇప్పుడు బాగా జాగ్రత్తగా చూడండి, లిమిటేషన్ అంటున్నాడా నాట్ ఏ లిమిటేషన్ అంటున్నాడా. ఎస్ఏ టైప్ ఎగ్జామ్లో లిమిటేషన్స్ ఏముంటాయో తెలిస్తే నాట్ ఏ లిమిటేషన్స్ ఏముంటాయో మనకు తెలుస్తుంది. ప్రమోటింగ్ సెలెక్టివ్ లెర్నింగ్, ఎస్ ఇది లిమిటేషనే. అంటే మనం ఎస్ఏ టైప్ ఎగ్జామ్ పెట్టినప్పుడు ఏం చేస్తాం, మనము ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ చెప్పండి అంటాం. మనం ఎగ్జామ్ పెడగాలజీ ఈజ్ నథింగ్ బట్ ద బిహేవియర్ విత్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, ద సింపుల్ థింగ్. మనం క్లాస్ రూమ్లో ఎలా ప్రవర్తిస్తామో అదే పెడగాలజీ. మనం ఎస్ఏ టైప్ ఎగ్జామ్ పిల్లలకు నిర్వహించామనుకోండి, పిల్లలు వచ్చి ఏమడుగుతాను, నేను సార్ కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్లు చెప్పరా అంటాడు. అంటే ప్రమోటింగ్ సెలెక్టివ్ లెర్నింగ్, ఎస్ ఇది ఒక తప్పు, అలా చెప్పకూడదు కాబట్టి ఇట్ ఇస్ ఏ లిమిటేషన్. ల్యాక్ ఆఫ్ రిలయబిలిటీ ఇన్ స్కోరింగ్, ఎస్ ల్యాక్ ఆఫ్ రిలయబిలిటీ అనేది ఉంటుంది. ఓకేనా, ఎస్ ల్యాక్ ఆఫ్ రిలయబిలిటీ ఇన్ స్కోరింగ్. ల్యాక్ ఆఫ్ ఆబ్జెక్టివిటీ, అవును ఆబ్జెక్టివిటీ అనేది కూడా ఉంటుంది. ల్యాక్ ఆఫ్ ఆబ్జెక్టివిటీ లేకుండా సబ్జెక్టివిటీ ఎక్కువగా ఉంటుంది అర్థం. డజంట్ ఎంపసైజ్ ఆన్ రోట్ మెమరైజేషన్, అసలు ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఎంపసైజ్ ద మెమరైజేషన్ ప్రోత్సహిస్తాయి, అవి డజంట్ అన్నాడు కాబట్టి సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో నాట్ ఏ లిమిటేషన్, దట్ ఈజ్ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఎంపసైజెస్ ద మెమరైజేషన్, దిస్ ఈజ్ డజంట్ అన్నాడు కాబట్టి దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే రైట్ అండ్ సింపుల్. అనాలిసిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ the government are implementing continuous comprehensive evaluation CCE in the state. In the above statement, the continuous evaluation may be ensured by. అసలు కంటిన్యూషన్ అంటే ఏంది, నిరంతరము ప్రతిరోజు వానికి ఒక పరీక్షే. ప్రతిరోజు ఎగ్జామ్ క్లాస్ రూమ్లో పిల్లవాడితో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాడు, స్టూడెంట్ ఇతర పిల్లలతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాడు, నోట్స్ ఎలా రాస్తున్నాడు, ప్రాజెక్ట్ ఎలా రాస్తున్నాడు, అది క్వశ్చనింగ్ ఏ విధంగా ఉంది, రైట్. ఇవన్నీ కూడా కంటిన్యూస్ ఎవాల్యుయేషన్లోకి వస్తాయి. దానికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఇన్ ద టెక్స్ట్ బుక్. ఎక్సర్సైజెస్ని టెక్స్ట్ బుక్లో ఇంక్రీజ్ చేయడం అనేది కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ కిందికి కాదు, అది డ్రిల్ కిందికి వస్తుంది. నెక్స్ట్, ఇంక్రీజింగ్ ద నెంబర్ ఆఫ్ టెస్ట్స్ ఇన్ ద స్కూల్. పరీక్షలు పెట్టడము అన్నది కాదు, అంటే వారానికి టెస్ట్ పెట్టాము అట్లా కాదు కదా, డైలీ ఉండాలి. ఇంక్రీజింగ్ ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ద టెస్ట్స్, ప్రశ్నలు ఎక్కువగా పెట్టడం కూడా అది కష్టం, ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఎగ్జామ్ అని దెబ్బతింటుంది. ఎంత క్వశ్చన్ పేపర్ ఉండాలో అదే సైజులో ఉండాలి. ఇక మిగిలింది ఏదండి ఇదే, ఏదో చూద్దాం. ఇంక్రీజింగ్ ద నెంబర్ ఆఫ్ టెస్ట్స్, ఎస్ నెంబర్ ఆఫ్ ద టెస్ట్ అండ్ స్ప్రెడింగ్ దెమ్ ఈవెన్లీ త్రూఅవుట్ ద ఇయర్. టెస్ట్లు పెట్టాలి, వాటిని ఇయర్ మొత్తం స్ప్రెడ్ చేయాలి. అంటే ఒకే స్పాన్ ఆఫ్ టైంలో ఒక లాస్ట్ ఒక 1 month టైం తీసుకొని రోజు ఒక ఎగ్జామ్ పెట్టడం కాదు, ముందు నుంచే పిల్లవాడికి ఆ ఎగ్జామ్స్ని నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ మనము కంటిన్యూ చేస్తూ ఉండాలి. సో దట్ ఈస్ ద త్రూఅవుట్ ద ఇయర్. సిసిఈలో కంటిన్యూస్ అంటే అర్థం అది, రైట్. ఈ విధంగా మీరు ఈ క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ విన్నారు కదా, ఇదే విధంగా మన యొక్క క్లాసెస్లో కూడా చాలా సింపుల్ టెర్మినాలజీతో మనం మొత్తం చాప్టర్ని డీటెయిల్గా మనము డెవలప్ చేస్తూ వస్తాం. ఈ 15 రోజుల్లో కూడా మీరు ఈ క్లాసెస్ని ఈ మన 35 hours to 45 hours ఉన్న షార్ట్ క్లాసెస్ని మనము ఇక్కడ ఈ 80 marks వచ్చే విధంగా డీల్ చేయొచ్చు. కాబట్టి నో నీడ్ టు వరీ టు రైట్ ద పెడగాలజీ ఎగ్జామ్ ఇన్ గురుక్లాస్. సో మనకి మ్యాక్సిమం సిలబస్ అనేది ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో కవర్ అవుతూ వస్తుంది. కాబట్టి ఇది మీకు కావాలనుకుంటే జయశంకర్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. దానికి సంబంధించిన వివరాల కోసం 8885607060కి కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.